హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు టీవీఎస్ రైడర్ 125 గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నా. సో యాక్చువల్లీ నేను ఈ బైక్ కొని అరౌండ్ 2.5 years అవుతుంది. సో ఈ 2.5 yearsలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఈ బైక్ ఎలా ఉంది ఏం కదా అనేది ఈరోజు మీకు పూర్తిగా చెప్తాను. సో వీడియో తప్పకుండా చూడండి పూర్తిగా. సో నేనైతే మీరు ఇక్కడ చూస్తే మీకు ఇది మనకి ఈ డిస్ప్లే వచ్చేసి అనలాగ్ కాదు, డిజిటల్ మనకి. సో మీరు ఇక్కడ చూస్తే ఇది న్యూట్రల్, సో ఎన్ అన్నమాట. సో టోటల్ మనకి 5 gears ఉంటాయి. సో ఇది స్పీడ్, ఇది మనకి టైం కూడా ఉంటుంది. సో ఇది పెట్రోల్ ఇండికేటర్. మన స్పీడ్ లిమిట్ వచ్చేసి 1 2 3 2 అరౌండ్ 12 ఉంటాయి. సో ఇక్కడ మీకు రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, సో ఇది మనకి ఏంటంటే రెడ్ ఇండికేషన్. సో ఈ సింబల్ వస్తే మనకి బైక్ స్టార్ట్ కాదు. సో దీని మీనింగ్ ఏంటంటే మనం స్టాండ్ వేసినట్టు. స్టాండ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, స్టాండ్ ఈ స్టాండ్ వేసిన వల్ల మనకి ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు బైక్ చూస్తాను, ఇప్పుడు స్టాండ్ వేసే నేను స్టార్ట్ చేస్తాను. మీకు రెడ్ మార్క్ కనిపిస్తుందా? లేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసాను. ఇప్పుడు నేను స్టాండ్ వేస్తాను. చూసారా, బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. సో దీని మీనింగ్ ఇది చాలా మనకి సేఫ్టీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం జనరల్గా అప్పుడప్పుడు స్టాండ్ తీయడం మర్చిపోతాం. సో ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు మనకి ఇది స్టాండ్ ఉంటే ఆన్ కూడా అవ్వదు. సో ఇదైతే గుడ్ థింగ్. సో ఇప్పుడు మనది వచ్చేసి ఫస్ట్ గేర్లో ఉంది. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు కూడా మనం క్లచ్ పట్టుకొని రేస్ ఇస్తే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రేస్ ఇస్తున్నా చూడండి. సో ఎంతసేపు ఇది ఆన్లో ఉంటే మనకి ఏంటి పెట్రోల్ అయిపోతుంది అనమాట. మనకి ఇందులో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 15 seconds మీరు రేస్ ఇవ్వకుండా క్లచ్ పట్టుకొని అలా ఉన్నారనుకోండి, బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. తర్వాత మీరు ఎమ్మటే క్లచ్ పట్టుకొని మళ్ళీ రేస్ ఇస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పెట్రోల్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కొంతసేపు అయితే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మీన్ వైల్ మీరు ఏం చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎకో మోడ్, పవర్ మోడ్. ఈ ఎకో మోడ్, పవర్ మోడ్ ఏంటంటే మనకి ఎకోలో ఉంటే మనకి స్పీడ్ అనేది మ్యాక్సిమమ్ 90 to 100 వరకే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ గ్యాప్లో చూస్తే ఈ 15 secondsలో మనకి బైక్ అనేది ఆఫ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తే ఏ అనేది వచ్చిందా గ్రీన్ సింబల్లో, ఇది ఆటోమేటిక్ ఆఫ్ అన్నమాట. సో ఇలా వచ్చిందంటే బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందని అర్థం. ఇది ఇండికేటర్. సో ఇప్పుడు మళ్ళీ నేను పట్టుకొని క్లచ్ పట్టుకొని రేస్ ఇస్తే చూడండి, రేస్ ఇస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. చూసారు, ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. సో ఇది చాలా మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ మాట్లాడుతున్నాం ఏంటంటే ప్రజెంట్ మొత్తం అడ్వాంటేజెస్ ఇస్తాను, లాస్ట్లో మనకి డిసడ్వాంటేజెస్ ఏంటనే చెప్తాను. ఇప్పుడు మనము బైక్ యొక్క సైలెన్సర్ నేను ఆన్ చేశాను. జనరల్గా మనకి ఏంటంటే
మ్యూజిక్లో వస్తుంది అన్నమాట. ఈ సౌండ్ అనేది మనం పక్కన అదే వేరే వాళ్ళు ఉంటారు పిల్లలు వస్తుంది రా అన్నట్టు ఊహించుకుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ సౌండ్ అయితే ఉంది. సో ఇది దిస్ ఇస్ అ గుడ్ థింగ్ అనమాట. సో ఇంకా వచ్చేసి మీరు ఇంకా చూస్తే ఇది మనకి స్పోర్ట్ మోడల్లో ఉంటుంది. ఏదో ఆర్డినరీ బైక్ లా కాకుండా చాలా అంటే ఎక్కువ అయితే అదిరిపోయింది అనమాట. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే సేఫ్ గార్డింగ్ చాలా మనకి ఈ ఫ్రంట్ సైడ్ వస్తే మీకు ఈ షేప్ అని చూసారా, డిస్ప్లే హెడ్లైట్ షేప్. దీనివల్ల మనకి బైకింగ్ మంచి లుక్ వస్తుంది. ఇది హార్స్ షేప్ బైక్ ఒక యాంగిల్లో ఉంది. సో డిస్ప్లే కూడా బాగుంది మనకి. ఇందులో ఇండికేటర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ డిస్ప్లేలో ఇప్పుడు మనకి ఇక్కడ సెట్ మోడ్ అని ఉంది. ఈ సెట్ మోడ్ ఏంటంటే ఇప్పుడు ఈ మోడ్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రిప్ ఏ అని ఉంది. మోడ్ మీద క్లిక్ చేస్తే ట్రిప్ బీకి వచ్చింది. తర్వాత ఇది రేంజ్ అన్నమాట. అంటే ప్రజెంట్ మన పెట్రోల్ ఇందులో ఎంత ఉన్నదో దాన్ని బట్టి మనకి బైకింగ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది రేంజ్. తర్వాత యావరేజ్ స్పీడ్ అంటే ఒక లీటర్కి మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందని అర్థం. సో ప్రజెంట్ దీనిలో ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక లీటర్కి ఇక్కడ చూపించిన ప్రకారం నాకు 63 వస్తుంది. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో కూడా నాకు 63 వస్తుందంటే పర్ లీటర్కి. మీరు అర్థం చేసుకోండి అది ఎంత బాగుందో అనేది. సో ఇక్కడ సెట్ చేసుకొని మోడ్ మీద క్లిక్ చేసుకొని ఈ సెట్ మీద లాంగ్ ప్రెస్ ఇస్తే మనకి ఈ ట్రిప్ అనేది మనకి 0 అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేను సెట్ మీద లాంగ్ ప్రెస్ ఇచ్చాను, ఇది 0 అయిపోతుంది. అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక లీటర్ పెట్రోల్ కొట్టించుకొని 0 పెట్టుకొని ఎన్ని కిలోమీటర్ వస్తుందని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో అంత టెస్ట్ అవసరం లేదనుకుంటే ఈ మోడ్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు యావరేజ్గా పర్ లీటర్కి ఎంత వస్తుంది అనేది. సో ఇది ఇక్కడ ఏంటంటే ఫుల్ ఇప్పటి వరకు మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు అనేది ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక పవర్ మోడ్ గురించి మీకు చెప్పలే కదా. సో ఇది పవర్ మోడ్. సో ఇక్కడ మీరు పవర్ మోడ్ ఇక్కడ ఆన్ చేయగానే ఈ డిస్ప్లేలో చూసారా, ఇంతకుముందు ఎక్కువ అని ఉండేది, ఇప్పుడు పవర్ మోడ్ కానీ చేంజ్ అయింది. సో ఈ పవర్ మోడ్లో ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్ 120కి వెళ్ళిపోతుంది. సో 120లో మీరు హైవేలో ఉన్నప్పుడు నేను 120లో వెళ్తాను అంటే మీరు పవర్ మోడ్లో పెట్టుకొని వెళ్ళచ్చు. ఎక్కువలో పెడితే ఓన్లీ 90 వరకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఎకో మోడ్కి పవర్ మోడ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మైలేజ్. ఎకో మోడ్లో పెడితే మీకు ఈజీగా అన్ యావరేజ్ 60 వస్తుంది పర్ లీటర్. బట్ పవర్ మోడ్ పెడితే యావరేజ్గా 45 వరకే వస్తుంది. సో ఇదైతే మెయిన్ డిఫరెన్స్ అన్నమాట, ఏది ఎకో మోడ్కి పవర్ మోడ్. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు ఎకో మోడ్ యూజ్ చేస్తాను. మనకి అంత స్పీడ్ కూడా అవసరం లేదు, 90, 100 పోయి అంత అవసరం లేదు. జస్ట్ 60, 70 వెళ్తే చాలు మనకి. సో ఇవి అడ్వాంటేజెస్ అనమాట. సో మనకి హెడ్లైట్స్ ఇవన్నీ నార్మల్గా జనరల్గా అన్ని బైక్స్ కొట్టేవి ఉన్నాయి. సో వీటి గురించి ఎక్కువ చెప్పాలి అని అనుకోవట్లేదు. సో మనకి జనరల్గా ఇంకేంటంటే మనకి సీట్ కవర్లు కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జనరల్గా నేను లాంగ్ డ్రైవ్ చేస్తున్నాను. లాంగ్ డ్రైవ్ ఉన్నప్పుడు మీ మొబైల్లో ఛార్జింగ్ ఉండదు. బట్ ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఈ కనిపించేది ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట, యూఎస్బి కేబుల్. చూసారా, జనరల్గా మీరు కేబుల్ మీతో పాటు పట్టుకొని వెళ్తే మధ్యలో ఎక్కడైనా పోతే ఇక్కడ కేబుల్ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. అలాంటి బాధ నీకేం రావాలి. ఇంకా వచ్చేసి కాస్ట్ వైజ్, ఇప్పుడు కాస్ట్ వైజ్ చూసుకుంటే నాకు 1,25,000 పడింది అనమాట ఇది ఆ టైంలో. ఈ టైంలో నాకు తెలిసి 1,20,000 or 1,25,000 ఉండొచ్చు, అది తగ్గచ్చు ఒక 5K అటు ఇటు. సో నాదైతే బ్లూటూత్ మోడల్ కాదు యాక్చువల్లీ. ఇందులో మనకి 2 వేరియంట్స్, నార్మల్ బైక్ నార్మల్ది అండ్ బ్లూటూత్ మోడల్. బ్లూటూత్ మోడల్ ఏంటంటే ఒక 10K ఎక్స్ట్రా అనమాట దీనికి. సో బ్లూటూత్ పెట్టుకుంటే మనకి మ్యాప్స్ కూడా వస్తాయి అన్నారు. బట్ నాకు అంత అవసరం లేదు అనుకోండి. మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు.
సో ఇది మనకి చూస్తే ఇప్పుడు ట్యాంక్ మంచిగా పెద్దగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం 10 లీటర్స్ పెట్రోల్ పడుతుంది అనమాట ఇది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సీటింగ్ పొజిషన్. సో ఇది అరౌండ్ 186 ఉంటుంది. సో మెయిన్గా ఫ్యామిలీస్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో జనరల్గా ఎవరైనా వెనకాల కూర్చుంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే రాదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే చాలా తక్కువ అవుతుంది, ప్లస్ ఎక్కువ ప్లేస్ ఉంది. సో ఈజీగా 3 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు, ట్రిపుల్ రైడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే టైర్ పెట్టుతుంది. జనరల్గా మనకి అన్ని బైక్స్కి ఇంత విడ్త్ తోటి మనకి రాదు. మీరు వేరే నార్మల్ బైక్స్ చూసుకోండి, చాలా చిన్న టైర్ వస్తుంది. బట్ దీనికి కొంచెం పెద్ద టైర్ వచ్చింది. ఇది కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పారన్నమాట. సో జనరల్గా మనం బ్రేక్స్ ఇచ్చినప్పుడు టైర్ అనేది స్కిడ్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం విడ్త్ పెద్ద ఉంది కాబట్టి. సో అది అడ్వాంటేజ్. అండ్ ఇంకా ఫ్రంట్కి వస్తే ఫ్రంట్ సైడ్ చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ ఫ్రంట్ ఉంది. ఇది కూడా అడ్వాంటేజ్ మనకి. మరి ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ చూస్తే గార్డెన్ చూసారా. సో ఇది మనకి కొంచెం సేఫ్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా తగిలినప్పుడు లేదంటే ఏదైనా వాటర్లో వెళ్ళినప్పుడు మనకి మొత్తం మీద పడకుండా ఇంజన్కి సేఫ్ ఉంటుంది అన్నమాట. అంటే దానివల్ల కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. జనరల్గా మనకి టీవీఎస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సర్వీస్ సెంటర్లు చాలా ఉంటాయి. సో సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. జనరల్గా ఇంకా మనకి మన సర్వీస్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళే కాల్ చేసి వస్తుంది అనమాట. సర్వీస్ అండ్ మనకి ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా చేస్తారు. సో ఇది మనకి వచ్చేసి 5 గేర్ సిస్టమ్. ఫస్ట్ది కిందికి, మిగతా 4 పైకి. అండ్ మనకి ఓవరాల్గా బైక్ చూస్తే మాకు చాలా స్పోర్ట్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ మనం నడిపేటప్పుడు మనకి 125 cc కదా, మనకి అంత లో ఫీలింగ్ అయితే రాదు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇప్పటి వరకు మీరు అడ్వాంటేజెస్ తెలుసుకున్నారు కదా మెయిన్. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నాం. సో అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. జనరల్గా మనం బైక్ స్టార్ట్ చేసి మిడిల్లో ఒక ట్రాఫిక్ ఉంది అనుకోండి, ఏమంటే మీరు ఒక 2 సెకండ్ గేర్ 3rd గేర్లో ఉండి కూడా మీరు ఆగిపోయినప్పుడు బైక్ స్టార్ట్ చేసి రేస్ ఇవ్వాలనుకున్నాను. అప్పుడు మీకు బైక్ అనేది కొంచెం షేక్ అవుతుంది. అదైతే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్గా నాకేమనిపించిందంటే ఇండికేటర్స్ అనేది మనకి ఓన్లీ వన్ సైడే ఉంటాయి అనమాట. వన్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తాయి, రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ వస్తాయి. సో ఎట్ ఏ టైమ్ 2 బ్లింక్ లైట్లు ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఈ గార్డు మీరు చూసారు, ఈ గార్డు కొంచెం చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండు అని నాకు అనిపించింది. అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే హెడ్లైట్ అనేది మనకి ఎల్ఈడి ఇచ్చారు. బట్ ఇది ఏంటంటే చాలా డార్క్ ఉన్నప్పుడే మీకు కొంచెం హెవీగా లైట్ కనిపిస్తుంది. బట్ దట్టు ఇది ఏంటంటే వీళ్ళు మరీ రోడ్డు మీదకి కాకుండా స్లోప్లో ఇవ్వకుండా స్ట్రేట్గా ఇచ్చారన్నమాట. కొంచెం అంటే లాంగ్ డిస్టెన్స్లో కనబడితే తప్ప మీకు కొంచెం ఇంకోటి ఉన్నది కొంచెం లైట్గా కనిపిస్తుంది. కొంచెం ఇలా క్రాస్గా ఇచ్చుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మడ్ గార్డ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా మనకి వాటర్ ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు వర్షాకాలంలో మొత్తం వాటర్ చిల్లుతాయి అన్నమాట. ఇచ్చుంటే బాగుంటుంది. ప్రజెంట్ అయితే పర్లేదు, బట్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంకొక డిసడ్వాంటేజ్ చెప్తున్నాను, అడ్వాంటేజ్ చెప్తున్నాను. చాలా మందికి ఏంటంటే ఎందుకంటే మనకి దీనికి ఈ బైక్కి కిక్ రాడ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా వర్షాకాలంలో కిక్ రాడ్ లేకపోతే ఇలా కొంచెం బైక్ ట్రబుల్ ఇస్తుంది కదా మైండ్లో ఉంటుంది. సో మీరైతే డౌట్ పడాల్సిన అవసరం లేదు, కిక్ రాడ్ లేదు కదా బైక్ ట్రబుల్ ఇస్తుందని. నేను కొట్టి 1.5 years అవుతుంది కదా. సో మోస్ట్లీ అప్పుడప్పుడు నేను చాలాసార్లు వర్షంలో పెట్టానన్నమాట.
వర్షంలో మిషన్ ఒక డే మొత్తం వర్షంలో తడిచినా కూడా తర్వాత నేను జస్ట్ సెల్ఫ్లో క్లీన్ చేయగానే ఒకటే స్టార్ట్ అవుతుంది. ఏం ట్రబుల్ ఇవ్వలేదు, బిగ్ రాడ్ ఉన్నా లేకపోయినా దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. సో మీరైతే డౌట్ పడాల్సిన అవసరం లేదు. బిగ్ రాడ్ ఉన్నా లేకపోయినా మనకు నో ప్రాబ్లం. సో ఆ మెకానిజం అలా డిజైన్ చేశారు, దట్స్ ఎ గుడ్ థింగ్ అనుకోవచ్చు. డిజైన్ మన 3 days రైడర్ 125 గురించి అప్డేట్. సో నేనైతే హ్యాపీ పేపర్ తీసుకున్నాను బైక్ అన్నింటిలో. అండ్ మీరు కూడా హ్యాపీగా తీసుకుంటారు. నేనైతే